హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఎస్ఎస్ రాజమౌళి గారు ఏది చేసినా దానికి ఒక సంచలనాత్మకమైన ఒక వివరణ, విశ్లేషణ, దానికి సంబంధించిన ఒక అద్భుతమైన కంటెంట్ని ఆయన బాగా ప్రొజెక్ట్ చేయడం ద్వారా ఆడియన్స్లోని ఒక థ్రిల్ని క్రియేట్ చేయడం అన్నదే ఆయనకి మొదటి సినిమా. అంటే దాదాపుగా ఈ కైండ్ ఆఫ్ స్కూలింగ్ బాహుబలి సినిమా నుంచే ప్రారంభమైంది. అండ్ హీఈస్ నోన్ ఫర్ దట్ అండ్ హీఈస్ సో పాపులర్ ఫర్ దట్. అలాంటి ఒక మళ్ళీ అంత అద్భుతమైన ఇన్ఫర్మేషను, దానికి సంబంధించిన ఒక కంటెంట్ని మొన్న ఆయన అనుకోకుండానే అన్సీలో జరిగిన ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్లో మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ కొన్ని పాయింట్లు దీని గురించి చెప్పడం జరిగింది. అంటే అప్డేట్ ఏంటి, మొదట టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ మధ్యలో ఎవరు ఊహాగానాలు వాళ్ళు, ఏదో సినిమా షూటింగ్ ఆగిపోయిందని, లేకపోతే ఏదో వాళ్ళు ఓటీటీ వాళ్ళు సరిగ్గా డబ్బులు ఇవ్వని కారణంగా దీనికి మళ్ళీ రీట్రాకింగ్లో పడ్డారు, బడ్జెట్ని రీసైజింగు, దానికి తగ్గట్టుగా షూటింగ్లు మార్పులు చేర్పులు జరుగుతున్నాయని ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. కానీ బట్ అవేమీ నిజం కాదు. బ్రహ్మాండంగా షూటింగ్ అద్భుతంగా జరుగుతుంది. దానికి ఏ రకమైన బడ్జెట్కి సంబంధించిన చీకాకులు కానీ, దానికి సంబంధించిన ఇబ్బందులు కానీ ఏమీ లేకుండా చాలా సజావుగా, సరళంగా, హ్యాపీగా, విజయవంతంగా ముందుకెళ్తుంది అన్నది లేటెస్ట్ రిపోర్ట్. అయితే దీనికి సంబంధించి రాజమౌళి గారు చెప్పిన పాయింట్లు ఏంటంటే, ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక అంటే ఆఫ్రికాలో దట్టమైన అడవులు అండ్ అంటార్కిటా ఖండంలో ఉన్న మంచు పర్వతాల చల్లదనం, మధ్యలో మళ్ళీ రామాయణంలో పాత్రలు, ఫ్యాంటసీలు, థ్రిల్స్, మళ్ళీ వారణాసి బ్యాక్డ్రాపు, ఇవన్నీ కలిపి దీనికి ఒక అద్భుతమైన ఇంట్రెస్టింగ్ క్యాన్వాస్ క్రియేట్ చేయడంలో ఆయన చాలా కష్టపడి దీన్ని, అంటే ఆయన రేంజ్ పెరుగుతూ వచ్చింది కదా సినిమాకి. మొట్టమొదటి బాహుబలి, తర్వాత మళ్ళీ త్రిబుల్ వేరే రేంజ్కి వెళ్ళింది, గ్లోబల్ లెవెల్కి వెళ్ళింది. తర్వాత ఇప్పుడు దాన్ని దాటి ఈ రోజున అంటే ఏషియన్ మార్కెట్ని దాటిపోయి యూరోప్ మార్కెట్ని కూడా డామినేట్ చేసే దిశగా ఈ వారణాసి సినిమా తాలూకా ప్రభంజనం ప్రారంభమైంది అప్పుడే ఆల్రెడీ. ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మొత్తం అన్ని మార్కెటింగ్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, లేకపోతే డిస్ట్రిబ్యూషన్ విధానాలు కానీ అన్నిటినీ చక్కబరుచుకున్నారు ఆల్రెడీ. తర్వాత దీనికి ఏంటంటే నెట్ఫ్లిక్స్ అనే పెద్ద సంస్థ, బిగ్ ప్లేయర్, దీన్ని ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్నదని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చెప్పిన ఈ వివరాలు, విశేషాలు చాలా ఉత్కంఠను కలిగించాయి. అండ్ ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు కానివ్వండి, ట్రేడ్ ప్రధానంగా తెలుగు ట్రేడ్లో చాలా ఒక అద్భుతమైన ఇమేజ్ క్రియేట్ అయింది ఆయన చెప్పిన మాటలు. దీనికి సంబంధించి అంటే మ్యాజికల్ ట్విస్ట్స్ కానివ్వండి, మ్యాజికల్ విజువల్ ఎఫెక్ట్స్, విజువల్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేయడంలో ఆయన చాలా నిష్ణాతుడు. దాని మీద చాలా కాన్సన్ట్రేషను, టైం స్పేర్ చేయడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇది ఇండియానా జోన్స్, తర్వాత రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్, ఇలాంటి సినిమాల తాలూకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని దానిలో యూనిట్లో పనిచేసే సభ్యులు అక్కడ ఇక్కడ చెప్పడం కూడా జరుగుతోంది. ఏది చెప్పినా కూడా రాజమౌళి గారి స్థాయికి తగ్గట్టుగానే సినిమా వస్తుందని. ఎందుకంటే ఇది ఇప్పుడు ఐమాక్స్ దీంట్లో వచ్చే నాన్ ఇంగ్లీష్ ఫిల్మ్స్లో ఫస్ట్ ఫిల్మ్ వారణాసి కాబోతుంది. అండ్ 1400 నుంచి 1600 కోట్ల ఒక విలువైన ఏంటి, చాలా భారీ ఎత్తు బడ్జెట్ అనమాట. అంటే ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ ఆఫ్ దట్ మ్యాగ్నిట్యూడ్ ఇన్ బడ్జెట్, అంత పెద్ద బడ్జెట్తో తయారవుతున్న తొలి తెలుగు సినిమాగా వారణాసి చరిత్రలో నిలబడిపోయే రేంజ్లో రాజమౌళి గారు దాన్ని క్రియేట్ చేస్తున్నారు. సో రాజమౌళి గారు తయారు చేస్తున్న ఈ దృశ్య కావ్యం అనండి, కళాఖండం అనండి, మహేష్ బాబు కెరీర్లోనే ఇది చాలా పెద్ద ఒక మైలురాయి, ఒక గొప్ప మరుపురాని జ్ఞాపకంగా
మిగలడానికి కావాల్సిన హంగు ఆర్భాటం అన్నీ కూడా ఈ సినిమాకి యాడ్ అవుతూ వచ్చాయి. అవన్నీ రాజమౌళి గారి తాలూకా క్రియేటివ్ జీనియస్తోనే ఇవన్నీ జరుగుతున్నాయి అన్నది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇందులో కథకు సంబంధించినంత వరకు మాట్లాడుకుంటే తండ్రి సాధించలేనిది కొడుకు సాధించడం, టైం ట్రావెల్స్ ఉన్నాయి దీంట్లో. ఇంకా అంటే వరల్డ్లో ఈ రోజున అందరూ ప్రేక్షకులందరూ సంభ్రమాచార్యాలతో మాట్లాడుకునే విశేషాలన్నీ కూడా ఈ కథకి సంబంధించినంత వరకు బాగా టైలరింగ్ చేసి రాజమౌళి గారు దీన్ని అద్భుతంగా మలచడం జరిగింది. మహేష్ బాబు క్యారెక్టర్ వరకు రుద్ర 2 క్యారెక్టర్లు రాముడి వేషం కూడా వేస్తున్నాడు అని ఒకటి నడుస్తోంది, ఉన్నది కూడా. అంటే ఇన్సైడ్ ది సర్కిల్స్ ఆఫ్ ది ఇండస్ట్రీకి బాగా తెలిసిన విషయం. ఓ పక్కన రుద్రుడుగా, ఇంకో పక్కన రాముడు రుద్రుడుగా. ఇది డబుల్-R అనమాట. అది త్రిబుల్-R అయితే ఇది డబుల్-R. కాకపోతే ఏంటంటే ఫాదర్ చెయ్యలేంది కొడుకు చేయడం అన్నది మనకు ఆల్రెడీ దూకుడు సినిమాలో ఆ సెంటిమెంట్ చాలా బాగా పండింది మహేష్ బాబుకి ప్రకాష్ రాజ్ గారికి మధ్యన. అదే ఈక్వేషన్ మళ్ళీ రాజమౌళి గారు ఈ సినిమాలో కూడా మెయింటైన్ చేయడం జరిగింది. ఇందులో కూడా మహేష్ బాబు ఫాదర్గా ప్రకాష్ రాజే రావడం అదొక సక్సెస్ సెంటిమెంట్ కింద మాట్లాడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది కూడా 2027 ఏప్రిల్ 7వ తారీఖున అంటే ఉగాది సందర్భంగా ప్రేక్షక లోకం ముందుకి ప్రపంచవ్యాప్తంగా రాబోతున్నది. రేపు అక్టోబర్ నాటికి పూర్తిగా షూటింగ్ కార్యక్రమాలన్నీ పూర్తయిపోయి ఇప్పటికే దాదాపుగా షూటింగ్ కార్యక్రమాలన్నీ ముగిశాయి. ఇంకా మిగిలిపోయినవి ఏమైనా అక్టోబర్ వరకు జరిగి తర్వాత పోస్ట్ ప్రొడక్షను, ఆర్ఆర్లు, డబ్బింగ్లు ఇవన్నీ కార్యక్రమాలు ప్రారంభమై 2027 ఏప్రిల్ 7వ తారీఖు ఉగాది నాడు మనందరి ముందుకు రాబోతోంది. ఇది మరొక రాజమౌళి గారు సృష్టిస్తున్న మరో రంగుల తెర ప్రళయం కింద వర్ణిస్తున్నారు అందరూ. అండ్ చూద్దాం, ఆయన ఏది చేసినా కూడా చాలా అద్భుతంగా చేస్తారు కాబట్టి ఆ అద్భుతాన్ని మనం కూడా చూడడానికి వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.